ఎగ్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎల్లోది వేసుకోవాలి మనం. ఎల్లోది వేసుకొని మొత్తం ఇలా చేసుకోవాలి పెద్దగా. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎల్లోది అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి. మా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇది కొద్ది 10 minutes ఆయిల్లో పీల్చుకున్నాక అప్పట్లో కూడా వైట్ బాగా మిక్స్ చేస్తున్నాను. వైట్ అయితే వేసేయాలి మీద. ఫ్లఫీగా అయితే చాలా బాగా వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఇంతవరకు నేను అయితే ఇది మంచిగా దాని మీద మళ్ళీ సాల్ట్ వేయాలి. ఇలా అయితే వేయాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కారం, ఉప్పు, ధనియాల పౌడర్ అన్నీ వేసుకోవాలి. పెప్పర్ కూడా వేసుకున్నాను నేను. ధనియాల పొడి, అన్నీ వేసుకున్నాక కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. ఇప్పుడు మనం ఎలా తీయాలంటే దీనికి ఒక ప్లేట్లో వేసి మళ్ళీ పెంకు పెట్టి మళ్ళీ మరలేయాలి. చాకుతో ఒకసారి అయితే ఇలా చూసుకోండి మంచిగా కాలిందా కాలేదా అనేసి. తర్వాత స్టవ్ అయితే ఆపేసేయాలి. అయితే తీసుకోవాలి. మంచిగా తీసి వేయాలి.